ఆర్జీ1 క్లబ్ కాలరీ ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలను పురస్కరించుకుని రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయ సమావేశ హాల్ నందు క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో గోపాల్ సింగ్ ఎస్ఓ2 జీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది. సందర్భంగా గోపాల్ సింగ్ ఎస్ఓ2 జీఎం మాట్లాడుతూ ఆర్జీ1లో అన్ని గన్లు డిపార్ట్మెంట్స్లో నూతన ముగా వచ్చిన ఉద్యోగులతో సభ్యత్వం చేపట్టవాలని తెలిపారు. గతంలో సభ్యత్వ రుసుములు 20 ఉన్నదానిని 30 రూపాయలు పెంచాలని తెలిపారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ డే వేడుకలు జరగడం వలన అధికారులు ఉద్యోగులకు కుటుంబ సభ్యుల వలె కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం జరగలేదని, కానీ ఔత్సాహికులను ప్రోత్సహించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించవాలని తెలిపారు. సమావేశంలో సీనియర్ పిఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిఆర్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఈరోజు మనం దీన్ని పిలిచాము. అసలు ఉద్దేశం ఏంటంటే గత 2.5 years నుండి మనకు ఫ్యామిలీ డే ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఫ్యామిలీ డే ఏం జరగలేదు. ప్లస్ దీంతో క్లబ్తో రిలేటెడ్గా వేరే విషయాలు కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీస్తోనే పోషా గారితోనే ప్లస్ ఇక్కడ పర్సనల్ వాళ్ళతోనే అందరు కలిసేసి ఫర్దర్గా ఈ క్లబ్ని ఇంకా దీన్ని కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ గురించి క్లబ్లో ఇంకా కొంచెం వేరే మన ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా లేకపోతే వేరే క్లబ్ మోడిఫికేషన్ గురించి ఇవన్నీ డిస్కషన్స్ ఈరోజు ఇక్కడ దీనిలో జరుగుతుంది ఇవాళ. ప్లస్ త్వరలోనే ఇది అంత జనరల్ బాడీ మీటింగ్ కూడా ఒకసారి వాళ్ళు పిలిపడానికి అది ఆలోచిస్తున్నాము. అది కూడా మన త్వరలోనే వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ పిలిపించేసేసి వాళ్ళందరితోనే ప్లస్ మన అందరికీ దీనిలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన దగ్గర 4,500 persons ఆన్ రోల్ ఉన్నారు ఆర్జీ1 ఏరియాలో, కానీ కేవలం 1,095 persons దీనికి క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఈ మంచి సౌకర్యం మన కంపెనీ మనకు కల్పించింది. ఆ సౌకర్యాన్ని మనందరూ వాడుకోవాలి. మన దగ్గర ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చాలా తక్కువ పైసల్లో మనం ఎక్కడైనా బయట పోవాలంటే 15,000-20,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మనకు 1000 రూపాయల కంటే తక్కువ పైసల్లో మనకు దీనిలో క్లబ్ని మనం వాడుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది. ప్లస్ నెలకే ఎక్కువ ఇప్పటిదాకా జస్ట్ 20 రూపీస్ పర్ మంతే ఉన్నది. సో దీని గురించి మళ్ళీ దీన్ని పెంచాలా ఏం చేయాలా ఇదంతా ఒకసారి మనం డిస్కషన్ చేస్తాము. సో నా అందరికీ మరీ ఒక్కోసారి నా వినతి ఏంటంటే అందరు కూడా ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఆర్జీ1 ఏరియా ఈ క్లబ్కి మనం అందరం మెంబర్స్ అయితే బాగుంటుంది. అందరు వచ్చేసేసి వాళ్ళు సలహా సూచనలు కూడా ఇచ్చేస్తే మన క్లబ్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా మన అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్జీ1 ఏరియాలో ఉన్నటువంటి సిఆర్ఈ క్లబ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది ఆర్జీ1 జాబ్స్ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్ గారికి, పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు గారికి, అట్లాగే పర్సనల్ ఆఫీసర్ వేణు గారికి, అలాగే సిఆర్ఈ క్లబ్ సెక్రటరీ రషీద్ గారికి, క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంకాలం. సిఆర్ఈ క్లబ్ నాకు తెలిసి నేను సింగరేలో జాయిన్ అయినప్పుడు 2 రూపాయలు అనుకుంటా పర్ మంత్. నాకు తెలిసి అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు 20 రూపాయల వరకు ప్రతి కార్మిక అంటే మెంబర్షిప్ అయిన వాళ్ళు కటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సిఆర్ఈ క్లబ్ తోటి అవసరమా కార్మికులకు, అవసరం లేదా అనేది కూడా ఒక ప్రశ్నే. కానీ అవసరమే. ఎందుకు అంటే కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇయర్లీ ఒకసారి ఈ క్లబ్ డే ద్వారా కలవడం జరుగుతుంది. సింగరేణికి సంబంధించినటువంటి మంచి వాతావరణము, ఆఫీసర్లు, కార్మికులు, కార్మిక ఫ్యామిలీస్, ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కలిసి అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ క్లబ్ ద్వారా కార్మికులు ప్రతిరోజుపై వివిధ ఆటలు ఆడుకోవడము, వాళ్ళకు ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి స్ట్రెస్ను కూడా తగ్గించుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా
ఈ క్లబ్లో మెంబర్షిప్ అయినట్టయితే రోజుకో గంట 2 గంటలు పోయి వీళ్ళందరూ కలిసి ఆడుకునే విధంగా ఈ యొక్క క్లబ్ ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్లబ్ను ఇక ముందు కూడా ఇంకా మెంబర్షిప్ 4,500 మంది కార్మికులు ఉన్న ఏరియాలో ఇలా అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమంటే అవకాశం కల్పించే పరిస్థితి మనం తీసుకురావాలి. అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఈ క్లబ్ను ఇంకా మనం మెరుగుపరచుకోవాలి, పెంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. దీని యొక్క ఉన్నటువంటి ఫీజు ఫర్ మంత్ 20 రూపాయలు అనేది నేను మరి 30 రూపాయలు ఈ కమిటీ ద్వారా చేస్తామని ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈ ఇంతకంటే ఇంకా 30 రూపాయలు కాదు 50 రూపాయలు అంటే పెద్ద ఫరక్ పడ్డది. ఈ యొక్క క్లబ్ను దానికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికుల దగ్గర తీసుకుపోయి ఇంకా క్లబ్లో మెంబర్షిప్ చేసేవలసిన అవసరం కూడా ఉన్నది. అలాగే గుర్తింపు సంఘంగా మా ఏఐటీసీ మేము కూడా ఈ యొక్క మెంబర్షిప్ పెంపొందించే విధంగా కార్మికులను కూడా ఎడ్యుకేట్ చేసి ఇయర్ కూడా కొంత మనం చేసాం. మా రంగసీను వాళ్ళు కొంతమంది కొత్త మెంబర్షిప్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా మెంబర్షిప్ పెంచుకొని ఈ యొక్క క్లబ్ డేను 2 సంవత్సరాల కాలము ఇది పెండింగ్లో ఉన్నది. దీనికి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. రికగ్నిషన్ యూనియన్గా ఉన్నప్పుడే అటువంటి యూనియన్ అందులో ఉన్న బాడీ దాని కాలపరిమితి అయిపోయాక కూడా అట్టనే కొనసాగడంతో కొన్ని ఇబ్బందులతోటి క్లబ్ డే జరగలేదు. లేకపోతే గతంలో అంతకంటే ముందు ప్రతి ఇయర్ క్లబ్ డే జరిగింది. ఫండింగ్ మంచిగా ఉండేది. చాలా విషయాలు కూడా అందులో మాట్లాడుకున్నటువంటి క్లబ్ మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఇటు ఆఫీసర్లు మనం యజమాని అందరం కలిసి దీన్ని ఇంకా కొంచెం మంచిగా మెరుగుపరుచుకొని ముందుకు పోవాలని మా ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున మీ అందరికీ ప్రెస్ ద్వారా మీరు కూడా పోయి ఆడుకునే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా దీన్ని ఇంకా కొంచెం మంచిగా మీడియాకి ఇచ్చి ఎక్కువ ఫోకస్ అయితే ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను.